సో మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎఫ్‌డీఏ అప్రూవల్ ఉన్నటువంటి టెక్నాలజీ కాబట్టి. సో ప్రైస్ వైస్‌గా చూసుకునేటప్పుడు క్లయింట్‌కి బర్డెన్ ఏమైనా అవుతుందా? కొన్ని మెషిన్స్ వచ్చి దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చైనా నుంచి కూడా దొరుకుతాయి. కొన్ని మెషిన్స్ కొరియా నుంచి కూడా దొరుకుతాయి. ఈవెన్ ఇండియాలో కూడా చేస్తూ ఉంటారు. అది యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మెషిన్ ఇప్పుడు మనం చేస్తున్నామంటే సపోజ్ ఏదో ఒక ఫాల్ట్ వస్తుంది అంటే మనం పారామీటర్స్ ఏదైనా చేంజ్ అవుతుందంటే ఈ ఈ మెషిన్ అండ్ కొన్ని మెషిన్లు అనేది అది జరుగుతూనే ఉంటుంది. ఆ డ్యామేజ్ అనేది మనకు కాస్ అవుతూ ఉంటదనమాట. అయితే ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్ అలాగనే స్టాప్ అయిపోతది. ఇండియాలో చూసుకునేటప్పుడు డెఫినిట్‌గా ప్రైస్ అనేది ఎంత హ్మ్. ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంతున్నదనేది కూడా చూసుకుంటారు. ఆలోచిస్తూ డెఫినిట్‌గా ఈవెన్ ఉంటారు మిగతా కదా! క్లినిక్స్ కూడా వెళ్ళేసొస్తారు. హ్మ్. వచ్చి అక్కడ ఇక్కడి నుంచి అక్కడ మేబీ అక్కడ కంపారిజన్ చూసుకుంటారు. అక్కడ ఇదే పీఆర్‌పీ అంటారు. అక్కడ పీఆర్‌పీ నాకు 2000కే వచ్చేసింది. నేను అక్కడ తీసుకున్నాను. అయితే రిజల్ట్ రాలేదు. పీఆర్‌పీ కిట్టే మనకి 3000, 4000 రూపీస్ పైన పడతది. సెంట్రిఫ్యూజ్ చేయటం. ఇప్పుడు నార్మల్ సెంట్రిఫ్యూజ్ మెషిన్‌లో చేస్తే ఈవెన్ 800 కూడా ఇవ్వచ్చు. ప్రాబ్లమే లేదు. సో, అప్పుడు అక్కడికి వెళ్లి రిజల్ట్ రాకుండా ఉండేటప్పుడు అప్పుడు నార్మల్‌గా ఒక బ్లడ్‌నొచ్చి విత్‌డ్రా చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేసినట్టే అది. దాంట్లో రిజల్ట్స్ రాదన్నమాట. హ్మ్. మన దీంట్లో అలా కాదు. సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్‌లెట్స్ సెగ్రిగేట్ చేసి ఆ ప్లేట్‌లెట్స్ వచ్చి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఆఫ్టర్ పీఆర్‌పీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి ఫాలికల్స్ వచ్చి స్టిమ్యులేట్ చేసేలాగా మన హోమ్ కేర్ ప్రొడక్ట్ ఇన్వాకేర్ అని ఒకటి ఇస్తాం. హ్మ్. సో, ఆ రిజల్ట్ అనేది వాళ్ళు ఒక 2 మంత్స్, 3 మంత్స్ కంటే మంచి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు చూడగలరు.